ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సైరన్ మోగింది. తాజాగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు రంగం సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. అసెంబ్లీ ఎన్నికల కసరత్తుకు కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. 2 రోజుల పర్యటనలో భాగంగా రాష్ట్రానికి వచ్చిన ఈసీ బృందం అధికారిక మంత్రాంగంతో శుక్రవారం ఉదయం భేటీ అయిందట. ఓటర్ల జాబితా అంశంతో పాటు ఎన్నికల సన్నాహాలపైన కూడా ఇందులో చర్చలు జరిపారు. సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ ధర్మేంద్ర శర్మ నేతృత్వంలోని 7 సభ్యులు ఈసీ బృందం గురువారం రాత్రి రాష్ట్రానికి చేరుకున్నారు. విజయవాడ నోవెటల్ హోటల్లో ఇవాళ రేపు అధికారులతో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించబోతున్నారు. సాయంత్రం 6 గంటల వరకు ఈ సమీక్ష కొనసాగుతుందట. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ 2024తో పాటు రాబోయే శాసనసభ, లోక్సభ ఎన్నికల అంశాలపై కూడా చర్చలు జరుపుతారు. అన్ని జిల్లాల్లో ఉన్న రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్లు, ఎస్పీలతో కూడా భేటీ అవుతారు. ఈ క్రమంలో ఈసీ బృందానికి ఇవాళ ఎన్నికల సన్నద్ధతపై కలెక్టర్లకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇస్తారట. ఒక్కొక్క జిల్లా కలెక్టర్ ఎన్నికల సమయంలో 15 నిమిషాల పాటు ఈసీ బృందానికి వివరించనున్నారు. ఆపై జిల్లాల వారీగా ఓటర్ల జాబితా, ఎన్నికల నిర్వహణ సన్నద్ధత పరిస్థితులపై ఎప్పటికప్పుడు నివేదికలు చూస్తూనే ఉంటారు. ఇక శనివారం ఉదయం సిఎస్, డీజీపీలతో పాటు పలువురు ఉన్నతాధికారులతో సైతం ఈసీ బృందం ప్రత్యేకంగా భేటీ ఉంటుంది. కేంద్ర ఎన్నికల సంఘం బృందంలో సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్లైన ధర్మేంద్ర శర్మ, నితీష్ కుమార్ వ్యాస్, డిప్యూటీ ఎన్నికల కమిషనర్లకు ఆర్కే గుప్తా తదితరులంతా కూడా ఈ సమీక్షకు హాజరవుతున్నారు. 2 రోజుల పాటు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో పాటు జరిగే ఈ సమావేశాలకు విజయవాడ నోవెటల్ పూర్తిగా వేదికగా మారింది. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాతో కలిసి గురువారం ఆయన నోవెటల్ హోటల్ను పరిశీలించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ గడువు జూన్ 16తో ముగియబోతుంది. జూన్ 16 తర్వాత షెడ్యూల్ వస్తుందా, లేదంటే ఏప్రిల్లోనే ఎన్నికలు జరుగుతాయా, ఎన్నికలు ఏమైనా ముందస్తుగా వస్తాయా అనే అంశాలు కూడా ఇంకా క్లియర్గా బయటకైతే రావడం లేదు. ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల చెప్పిన మాట ప్రకారం ఖచ్చితంగా ఏప్రిల్ నెలల్లోనే ఎన్నికలు ఉండే ఆస్కారం ఎక్కువ శాతం ఉంది. లేదంటే రైట్ టైం, రైట్ మూమెంట్లోనే అవుతాయి. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ప్రజానికం కానీ, ఇటు ప్రభుత్వాలు కానీ, ప్రతిపక్షాలు అంతా కూడా అలర్ట్గా ఉండాలి. ఇక యుద్ధం మొదలైందనే చెప్పాలి. గడిచే ఒక 6 నెలలు ఒక పెద్ద మహాగండం అనే చెప్పాలి. ప్రతిపక్షాలకు గెలుస్తామా, ఓడిపోతామా సెకండరీ బాస్. ఆ టెన్షన్ ఉంటుందా, ఆ ఉత్కంఠ ఉంటుందా, అదే ఇంపార్టెంట్. చూద్దాం మరి ఏం జరుగుతుందో రాబోయే రోజుల్లో. ఎలాంటి ప్రజానికం తీర్పు ఇస్తుందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అనేది వేచి చూడక తప్పదు.